చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమరావతి డెవలప్ కోసం అంత పెద్ద అమరావతి అంటే ఎంతో నిరుపయోగంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని కనీసం 10 సంవత్సరాల నుంచి కూడా ఎంత విడుదల చేయలేదంటే ఇంత పెద్ద మొత్తంలో మనకి డబ్బులు విడుదల చేసింది. ఆ డబ్బులు ఎన్నో ఉపయోగాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమరావతి ఎంతో అభివృద్ధి పదంలో మనకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా రాజధాని లేకుండా కూడా మన రాష్ట్రం నిరుపయోగంగా చాలా మంది యువకులకి నిరుత్సాహపరిచేటట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలండి. ఒక 1 మంత్ పదవిలోకి వచ్చిన ఒక నెలలోనే యువకులకి ఉత్సాహవంతులకి చాలా మందికి మీకు మేమున్నామనే భరోసా. ఎందుకంటే ఈ దేశం ఇంతే, ఈ రాష్ట్రం ఇంతే, ఇక్కడ ఏది కూడా డెవలప్ అవుతుంది లేదంటూ మన మన రాజకీయాలని వీటిని అసహ్యపడుతూ చాలా గొప్పగా చాలా మంది యువకులు ఈ దేశ ప్రతిభా సంపద అంతా కూడా వేరే దేశాలకు తరలిపోతుంది. అక్కడ వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి వెనుకబడి ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు, చాలా మంది నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలని ఇంకా ఇవి డెవలప్ అవ్వంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి ఉత్తరాంధ్ర ప్రాంత మన 3 జిల్లాల అభివృద్ధి కోసం కూడా స్పెషల్ గా వాళ్ళు కొంత నిధిని మనకి విడుదల చేయడం నిజంగా చాలా చాలా గర్వించదగ్గ విషయం. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక పేదవాడి అభివృద్ధి కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం, అలాంటిది అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి పదవిలోకి వచ్చిన ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే అసలు ఒక సునామీ సృష్టించారని చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు సునామీ యువకులకి. ఈరోజు రాజకీయం అంటే తల పండిపోయింది, కుర్చీల్లో కూర్చుని మరి వాళ్ళు రాజకీయాలు చేస్తారనుకునే చాలా మంది యువతకి దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పొచ్చు, దేశ రాజకీయాలు ఒక ఊపు ఊపొచ్చు, యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, తప్పు చేసిన వాడిని తాట తీయొచ్చనే నిరూపించే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా మంది యువకులకి ఉత్సాహపరిచేటట్లుగా ఆయన పదవిలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఒక నెల రోజులనే ఎంత గొప్పగా అభివృద్ధి పదంగా, ఇంకా ఆయన పర్యాటక శాఖ కానీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గురించి, నీటిపారుదల శాఖ కానీ, ఇవన్నీ అటవీ పర్యావరణ శాఖ కానీ, ప్రపంచంలో ఆయన ఎన్నుకున్న ఎన్నో గొప్ప గొప్ప శాఖలు కానీ, గ్రామాల్లో ఉండిపోయిన నిరుద్యోగులు కానీ, అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. మహాత్మా గాంధీ కన్న కళ ఏంటంటే మన గ్రామాలు ఎక్కడైతే గ్రామాలు అభివృద్ధి పొందుతాయో, గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకెళ్తే ఆదర్శ గ్రామాలుగా తయారు చేయడానికి యువతకు కూడా చాలా మంది, అంటే మన ఊర్లో పనులు లేవు, ఇక్కడ లేవని పక్క దేశాల మీద, పక్క ప్రాంతాల మీద వ్యామోహంతో పక్క ప్రాంతాలకు వెళ్ళిపోతున్న చాలా మంది యువకులు ఈ రోజుకి ఆయన భరోసా ఇచ్చే విధంగా, ఆయన మీకు మేమున్నాం, మీకు ఇదేం భయపడకండి, మీకు మేము వెన్ను తడతాం అంటూ ఆయన అన్న మాట. అంటే ఆ రోజులో రాముడు ఒకటే మాట ఒకటే బాణం అంటారట. ఈరోజు రామరాజ్యం తేవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట, ఆయన ఇచ్చిన మాటను తప్పనన్నట్టుగా, తప్పు చేసిన తాట తీస్తాడన్నట్టుగా, తప్పు చేసిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు తలెత్తుకుని తిరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ఆయన ఎంచుకున్న శాఖలు కానీ, యువతకి భరోసా కల్పించేటట్లు కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ మేధావండి. ఆ మేధావి ఆయన కేంద్రం నుంచి తెచ్చిన నిధులు కానీ చాలా చాలా మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే వరలక్ష్మి ఇంకా నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుంది. మనకి శ్రావణ మాసానికి ముందే ఆషాఢ మాసంలో ఆషాఢ లక్ష్మి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది అన్నట్టుగా మన వరాల జల్లు చాలా చాలా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, అలాగే అభివృద్ధి పదంలో అమరావతి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని ఎంత డెవలప్ చేస్తారో అమరావతికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ లో మన విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేస్తారండి. ఎందుకంటే మనది కోస్టల్ కారిడార్, పెట్టుబడులు రావాలన్నా పర్యాటకంగా మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అంటే విశాఖపట్నం. అంటే ఇదంతా కూడా ఎక్కడ చూసినా మనకి అంటే ట్రాన్స్పోర్ట్ కి ఇది వీలైనట్టుగా మనకి ఇది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి చేస్తుంది. విశాఖపట్నం పర్యాటక రంగం అండి. పర్యాటకంలో దేశ విదేశాల్లో చాలా మంది మన అరకు ప్రాంతాలు కానీ పర్యాటకంగా వచ్చి మన విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర కాక దేశాల నుంచి కూడా విశాఖపట్నానికి చాలా మంది వస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నం అన్ని ఒక రియల్ ఎస్టేట్ రంగంలో చూడండి అభివృద్ధి పదంలో ఉంది, అలాగే ఒక పర్యాటక రంగంలో చూడండి అభివృద్ధి పదం, ఒక ఎడ్యుకేషన్ రంగంలో చూడండి అభివృద్ధి పదం, అన్ని రంగాల్లో కూడా విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అమరావతిని ఎంత బాగా డెవలప్ చేస్తారో అలాగే అంతే ధీటుగా ఆ విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు చేస్తారు. ఎందుకంటే విశాఖపట్నం అన్నిటికీ కూడా
వ్యాపార అభివృద్ధి కానీ మన దేశ విదేశాల నుంచి చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ అన్నిటికీ కూడా మన విశాఖపట్నం కేంద్ర బిందువు కాబట్టి డెఫినెట్ గా మన విశాఖపట్నం కంప్లీట్ గా డెవలప్ చేయడానికి వాళ్ళ వంతు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చాలండి కొన్ని లక్షల మందికి అక్కడ ఉపాధి. 2026లో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. భోగాపురం ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ లో చాలా అభివృద్ధి పొందుతుంది. అలాగే మనకి అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు. అలాగే ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అక్కడ వ్యాపారస్తులు వస్తారు, చాలా మంది దీని డెవలప్ అవుతుంది కదా. కాబట్టి అలాగే చాలా పెట్టుబడులు కూడా వస్తాయి మనకి. అలాగే ఐటీ శాఖలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, చాలా వస్తాయి. కాబట్టి మనకి అమరావతి డెవలప్ చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తారో మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో మనకి విశాఖపట్నం డెవలప్ చేయడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని